88వ కీర్తన 9వ వచనాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మొదటి ప్రార్థన, మనము చేయవలసిన మొదటి ప్రార్థన ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. 88వ కీర్తన 9వ చరణం చదవండి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుడు మన ముందున్నాడా, మన కుడి ప్రక్కన ఉన్నాడా, మన ఎడం ప్రక్కన ఉన్నాడా, లేక మనం వెనకున్నాడండి? ఎక్కడాడైనా ఆకాశం వైపు చూసినట్లయితే దేవుడు ఎక్కడంట మన పైగా ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చేతులు ముందుకు కాదు, పక్కలకు కాదు, వెనక్కు కూడా కాదు, ఎత్తలి అది ఆకాశం వైపు చేతులు చాపాలి. ఎందుకంటే ఇక్కడ ఎటువైపు చేతులు చాపాడు తెలియట్లేదు, కానీ నీ వైపు నా చేతులు చాపుతున్నాను అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇటువైపు ఉన్నాడు అంటే ఒక దిశ చూపిస్తున్నాడు భక్తుడు. ఏ దిశ? ముందు వెనక పక్కలకు కాదు, కానీ దేవుడు మన తలపైన ఆకాశం వైపు కన్నులెత్తి పైకి చూసినట్లయితే ఆయన సింహాసనము ఆకాశమందు వేయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు కాబట్టి చేతులు ఎత్తాలంటే ఇటువైపు ఎత్తాలంట ఆకాశం వైపు చేతులు ఎత్తి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఇది మొట్టమొదటి ప్రార్థన. ఏ ప్రార్థన? చేతులెత్తి ప్రార్థన చేయాలి. చెప్తారు మాట, చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేస్తే దాని వెనక దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొట్టమొదటి ప్రార్థన ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కనుక మరొక వాక్యాన్ని చదవండి. 143వ కీర్తన 6వ చరణం. 143:6. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మరొకరు చదవండి ఇదే మాట. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. చాలండి. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడు మరొక్కసారి మాట్లాడుతున్నాడు. ఏమంటాడంట? ఈ కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి ఏదైనా కావలసి ఉన్నప్పుడు చెయ్యి చాపి అడుగుతాం. ఎందుకని? చెయ్యి చాపి అడుగుతాం ఎందుకని? ఆ ఇచ్చేది మన చేతుల్లో పెడతారని. ఇదిగోనయ్యా, నేను అడుగుతున్న వస్తువు నా దగ్గర లేదు, అది నీ దగ్గర ఉందని నేను విశ్వసించి నువ్వు ఇవ్వగలవని నీ వైపు నా చేతులు చాపుతున్నానని ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు చెయ్యి చాపి మరి అడుగుతాం. రెండోది ఏంటో తెలుసా? నా చేతుల్లో ఏమీ లేదయ్యా, నీవే సమస్తమును చేయగలవు. చెప్తారు ఈ మాట. నా చేతిలో ఏమీ లేదు, నా చేతుల్లో మాయా లేదు, మంత్రము లేదు. ఇదిగోండి, మరి నా చేతితో కూడా నా సమస్యను నేను పరిష్కరించుకోలేను గనక నా ఒట్టి చేతులు నీ వైపు చెప్పాలి. నా ఒట్టి చేతులు నీ వైపు ఎత్తుచున్నానని రెండో రకంగా దేవునికి మనం ఏం చేస్తున్నాము? మన యొక్క పరిస్థితిని చేతులెత్తి తెలియజేస్తున్నాం. చెప్పాలి మాట మీరు. మన పరిస్థితిని చేతులెత్తి దేవునికి తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా చేతులెత్తడం అంటే అర్థం ఏంటంటే సహాయము కొరకు చేతులెత్తడము. రెండవది, నా వల్లేమీ కాదయ్యా, నా చేతిలో ఏమీ లేదయ్యా, నా ఒట్టి చేతులు నీ వైపు నేను చాపుతున్నాను. చెప్తారు రెండు మాటలు. సరిగ్గా చెప్పండి. సహాయం కొరకు చేతులు చాపడం ఒకటి. రెండోది ఏంటంట? నా చేతుల్లో ఏమీ లేదు ప్రభువా, నీవే ఏదైనా చెయ్యగలవని, నీవే ఏదైనా నాకు ఇవ్వగలవని, నాకు ఇవ్వడానికి నువ్వు సమర్థుడు అని నీ వైపు నా చేతులు చాపుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతులెత్తి ప్రార్థన చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఏమంటే ఎంతసేపు మనం చేతులు ఎత్తగలం? చెప్తారా? ఎంతసేపు మనం చేతులెత్తి ప్రార్థన చేయగలమండి? పావు గంట, అరగంట, గంట, 2 గంటలు చెప్పాలి. 5 నిమిషాలు ఎత్తేసరికి మన చేతులు నొప్పి పుడతాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అందక ఏమవుతుందంట? చేతులకు నొప్పి పుడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ కూడా, నేర్చుకునే ప్రార్థనలన్నీ కూడా, తెలుసుకునే ప్రార్థనలన్నీ కూడా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే ప్రార్థనలన్నీ కూడా రిస్క్తో చేసే ప్రార్థనలే. చెప్తారు మాట. అన్ని ప్రార్థనలు కూడా రిస్క్తో చేసేవే. రిస్క్ చేస్తేనే ఏం కలుగుతుంది? మనకి ప్రతిఫలం కలుగుతుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఏదైనా పని చేసేటప్పుడు దాని వెనుక కష్టం ఉంటేనే ప్రతిఫలమును ఆశించగలం. ప్రార్థనలు ఏం చేయాలంట? కష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కష్టములో మొట్టమొదటి కష్టం ఏంటంటే
చేతులెత్తి మనము దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ తట్టు నా చేతులెత్తి ఏమన్నాడు భక్తుడు? చేతులు చాపుతున్నాను. చేతులు చాపి, అయ్యా నీకు నేను మొరపెడుతున్నానయ్యా, నాకు సహాయము చేయాలి.